హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన్. వెల్కమ్ టు Tech24. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లావా కొత్తగా లాంచ్ చేసిన లావా బ్లేజ్ ప్రోకి సంబంధించి అన్బాక్సింగ్ అయితే చూద్దాం. సో వీళ్ళు ఒక స్పెషల్ ప్యాకేజింగ్ అయితే పంపారు. సో ప్యాకేజ్ ఓపెన్ చేద్దాం. సో చేయగానే ఇక్కడ ఒక మ్యాగ్నిఫైర్ టూల్ అయితే ఉంది. సో 6x జూమ్ని రిప్రజెంట్ చేస్తూ వీళ్ళైతే ఇది ఇచ్చినట్టున్నారు. 6x జూమ్ ఫీచర్తో వస్తుందని అయితే చెప్పారు. అండ్ ఇక్కడ ఒక స్పెషల్ నోట్ ఉంది. ఇదైతే రివ్యూ యూనిట్ ప్యాకేజింగ్, రీటైల్ యూనిట్ ప్యాకేజింగ్ అయితే ఇలా ఉండదు. అండ్ దీని కింద మనకి మొబైల్ బాక్స్ అయితే ఉంది. కార్తిక్ ఆర్యన్ అయితే కనిపిస్తున్నాడు. సో మనం డైరెక్ట్గా అక్కడికి అయితే వెళ్ళిపోదాం, టైం వేస్ట్ చేయకుండా. అండ్ నేను కవర్ ర్యాపర్ అయితే తీసేస్తాను. అండ్ ఇక్కడ చూడొచ్చు, సో బ్లేజ్ ప్రో అని ఉంది. అండ్ ఇక్కడ ప్రౌడ్లీ ఇండియన్ అని అయితే మెన్షన్ చేసి ఉంది. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ కంప్లీట్ స్పెక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్పెక్స్ అయితే చూద్దాం. సో ప్రీమియం ఫ్రాస్టెడ్ గ్లాస్ బ్యాక్ డిజైన్తో వస్తుందని అయితే చెప్పారు. సో బిలో 10,000లోనే దీన్ని అయితే తీసుకొస్తారు. ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే యాజ్ ఆఫ్ నో మనకి తెలియదు. అండ్ 4+3GB ర్యామ్, 4GB అసల్ ర్యామ్, 3GB వర్చువల్ ర్యామ్. అండ్ 112 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. 50MP AI ట్రిపుల్ కెమెరా. సో 50MP మెయిన్ సెన్సార్ మాత్రమే మనకి బెటర్ సెన్సార్ ఇందులో ఉంది. అండ్ ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా అండ్ 6.5 ఇంచ్ IPS LCD డిస్ప్లే వస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ కొత్త మీడియాటెక్ హీలియో G37 ప్రాసెసర్తో వస్తుంది. ఏదైతే G35 ప్రాసెసర్ ఉందో దానికంటే కొంచెం బెటర్ ప్రాసెసర్. అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అండ్ ఫేస్ అన్లాక్ అండ్ సింగిల్ బాటమ్ ఫైరింగ్ స్పీకర్ వస్తుందని అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ ఫ్రీ సర్వీస్ ఎట్ హోమ్ అని అయితే మెన్షన్ చేశారు. అంటే మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే సో వాళ్ళే ఇంటికి వచ్చి అయితే సర్వీస్ చేస్తారు. అదైతే మంచి విషయం. అండ్ ఇంకోటి, ఈ మొబైల్ మీరు కొనాలనుకుంటే సో వాళ్ళే మీకు ఇంటికి వచ్చి మొబైల్ చూపిస్తారు. నచ్చితే కొనవచ్చు, లేకపోతే రిజెక్ట్ చేయొచ్చు. సో దీనికోసం డెమో అని టైప్ చేసి ఇక్కడ స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్లో మెసేజ్ చేయండి. వాళ్ళైతే వచ్చి మొబైల్ మీకు డెమో చేస్తారు. సో అప్పుడు మీకు నచ్చితే పర్చేజ్ చేయొచ్చు, లేదా ఇగ్నోర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ప్రైస్ అయితే సో 12,999 అని అయితే ఉంది. బట్ సో బిలో 10,000 వస్తుంది. అండ్ మరొక ఫీచర్, ఇక్కడ ఫ్రీ 100 days స్క్రీన్ రిప్లేస్మెంట్ కూడా ఇస్తున్నారు. సో మీరు 100 daysలో ఎప్పుడు కావాలంటే అప్పుడు స్క్రీన్ అయితే రిప్లేస్ చేసుకోవచ్చు. అండ్ బాక్స్ని అయితే ఆలస్యం చేయకుండా ఓపెన్ చేద్దాం. అండ్ బాక్స్ను ఓపెన్ చేయగానే మనకి ఈ నోట్ అయితే కనిపిస్తుంది. సో వాళ్ళ సర్వీస్కి సంబంధించి సో వితిన్ 24 hours సర్వీస్ చేస్తారంట. మీకు ఏమైనా ఇష్యూ వస్తే వాళ్ళే ఇంటికి వచ్చి. అండ్ ఇదైతే మంచి విషయం. అండ్ వాళ్ళకి సంబంధించిన కాల్ సెంటర్ నెంబర్ అయితే ఇక్కడ ఉంది. సో మీరైతే కాల్ చేయవచ్చు ఏమైనా ఇష్యూ వస్తే. అండ్ దీంట్లో మనకి TPU కేస్ ఉంది, సిమ్ ఇజెక్టర్ టూల్ ఉంది. TPU కేస్ క్వాలిటీ అయితే సో ఓకే అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మొబైల్ ఉంది, దీన్ని అయితే పక్కన పెట్టేద్దాం. అండ్ Type-C కేబుల్ ఉంది. అండ్ జస్ట్ 10W ఛార్జర్నే ఇచ్చారు. సో Type-C కేబుల్ క్వాలిటీ అయితే బాగుంది, బట్ ఛార్జర్ అయితే చాలా చిన్నదిగా ఉంది. జస్ట్ 10W ఛార్జర్. సో వీళ్ళు 18Wకి వెళ్తే ఇంకా బాగుండేది. అండ్ ఇప్పుడైతే మొబైల్ చూద్దాం. మొబైల్ చూడగానే ఫస్ట్ ఇంప్రెషనే చాలా ప్రీమియంగా అనిపించింది. ఫ్లాగ్షిప్ ఫోన్స్లోనే కనిపించే ఫ్రాస్టెడ్ గ్లాస్ డిజైన్తో అయితే వచ్చింది. అండ్ సైడ్స్ అయితే మనకి చాలా షైనీ అవుతుంది. అఫ్కోర్స్ ఇది మెటల్ అయితే కాదు, బట్ బాగా షైన్ అవుతుంది. చూడ్డానికి అయితే బాగానే ఉంది. అండ్ ఫ్రంట్ చూడగానే సో బెజల్స్ అయితే చాలా థిక్గా ఉన్నాయి. అండ్ వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్తో వచ్చింది. మెయిన్గా నాకు పర్టికులర్గా బ్యాక్ డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. 3-4 years బ్యాకే చూశాను. లావా ఫోన్స్ యొక్క డిజైన్ అయితే చాలా ప్రీమియంగా ఉండేది. దాన్ని ఇప్పటికీ వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇంకా మంచి ఫోన్స్ అయితే తీసుకొస్తారని అయితే అనుకుంటున్నాను. సెటప్ చేశాను. సో ఇక్కడ చూస్తే కంప్లీట్ స్టాక్ ఆండ్రాయిడ్. సో ఒక చిన్న బ్లోట్వేర్ యాప్ కూడా లేదు, అన్ని గూగుల్ యాప్సే ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు Android 12 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. అండ్ 64GB వేరియంట్. సో ఇది 4GB ర్యామ్, 64GB వేరియంట్. అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ఒక 50GB అయితే ఫ్రీగా ఉంది. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే సో డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంది. HD రెజల్యూషన్ తోటే వస్తుంది. సో 90Hz రిఫ్రెష్ రేట్తో. వీళ్ళు ఫుల్ HD రెజల్యూషన్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. అండ్ ఓవర్వ్యూ చూసినట్లయితే టాప్లో అయితే ఏం లేవు. సైడ్కి ఫింగర్ ప్రింట్ స్కానర్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. అండ్ రైట్ సైడ్ సో సిమ్ స్లాట్ ఉంది, ట్రిపుల్ స్లాట్. మీకు 2 సిమ్లు, మెమరీ కార్డ్ మూడింటిని వాడచ్చు. అండ్ బాటంలో సో మైక్రోఫోన్, 3.5mm హెడ్ఫోన్ జాక్, Type-C కేబుల్ అండ్ బాటమ్ ఫైరింగ్ స్పీకర్ అయితే ఉంది. అండ్ ఈ ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా పర్లేదు. సో మరీ అంత సూపర్ ఫాస్ట్ కాదు, కానీ బాగానే ఉంది. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. మెయిన్ సెన్సార్ 50MP రెజల్యూషన్తో వస్తుంది. మిగిలిన 2 జస్ట్ AI కెమెరాస్, నార్మల్ కెమెరాస్ని అయితే ఉంచారు పేరుకే. అండ్ ఫ్రంట్ మనకి 8 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. కొన్ని కెమెరా శాంపిల్స్ అయితే చూడొచ్చు.
అండ్ ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది, కానీ 10 వాట్ ఛార్జర్ ఇచ్చారు. అట్లీస్ట్ ఇంకొంచెం ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. సో ఫ్రెండ్స్, ఇది లావా బ్లేజ్ ప్రోకి సంబంధించి అన్బాక్సింగ్ అండ్ ఓవర్ వ్యూ. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దీనికి సంబంధించిన పర్చేజ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ప్రైస్ కూడా మీరు ఈ వీడియో చూసే టైంకి అయితే రివీల్ అయ్యే ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ నేను షూట్ చేసే టైంకి అయితే ప్రైస్ తెలియదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.